जातवेद समग्निमित्थेन प्रजापतिं चाधारदेवते आद्येन अग्रप्रधानम् त्र्यग्निं पवमानं प्रजापतिं चाद्येन अग्निं समिधा ओम शेषेण स्विष्टकृतमग्निमिद्मसन्नः निरुद्रमया साग्निं सूर्यं प्रजापतिताः प्रायश्चित्तदेवताज्येन ज्ञानदोषनिरहरणार्थं त्रिवारमग्निं मरुतश्चाज्येन विश्वान् देवान् संस्रावेण अङ्गदेवता प्रधानदेवता सर्वाः सन्निहिताः सन्तु एवं साङ्गोपाङ्गेन कर्मणा सद्यो यस्ये यस्तसमस्तव्याहृतीनां विश्वामित्रजगन्निभरद्वारप्रजापतयोर्षयः प्रवेश प्रजापति प्रजापतिर्बृहति अन्वाधान समिद्धो मे विनियोगः ओम भूर्भुवस्सुः स्वाहा होमंलो वेसेंడి स्वाहा అనండి स्वाहा प्रजापतय इदन्नमम రెండు అక్షరాలు అగ్నిపైన వేయండి समुद्भवनामानमग्निं प्रतिष्ठापयामि ओम अग्नेरीशानतः त्रिगंभसा परिशिच्य తీసుకోండి అదితేన మన్యస్వ నీళ్ళు తీసుకొని ఆ హోమకుండం చుట్టూ కుడి వైపుకి ఇట్లా పొడుగు వేయండి అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవికర్తసుభా చుట్టూ వేయండి अस्माकं लोकविदागुणाः प्रजाभिरग्ने सुकृते जातवेदः अश्विनं सुभद्रणं वेदवन्तं गोमन्तं दयन्नभिदे आत्मानं च अलङ्कृत्य బొట్టు పెట్టుకోండి బొట్టు పెట్టుకోండి మగవాళ్ళు మాత్రమే ఆత్మానంచ అలంకృత్య హస్తం ప్రక్షాళ్య అక్కడ ఒక ఇంకో కట్టలో అక్కడ 16 సమిధులు కట్టలు ఉన్నాయి పక్కన దాన్ని ముడిపి ఆ సమిధులు తీసుకోండి మీ దగ్గర 3 గిన్నెలు పెట్టినే ఉన్నాయి ఒక గిన్నె తీసుకోండి అందరు ముడిపిరా ఆ ముడిపిని తాడు ఉంది కదా అది హోమకుండంకి ఎడం వైపు అంటే మీకు ఎడం వైపుకి పెట్టండి ఇటు సైడ్కి బస్ దాని తర్వాత ఆ సమిధలన్నీ కూడా కానీ ఎడం చేతిలో పెట్టుకోండి లోపల ఆ ఉద్ధరణితో ఆ సమిధలకి మూలం మధ్య అగ్రత ఫస్ట్ మీ వైపు తర్వాత మధ్యలో తర్వాత ఎదురంగా ఆ నెయ్యి పెట్టాలి స్పూన్ తో నెయ్యి పెట్టాలి తీసుకోండి నెయ్యి తీసుకోండి మూలం మధ్యలో ఇక్కడ మీ వైపు కిందికి మధ్యలో అగ్రత అక్కడ అటు సైడ్ కి పైన దాని తర్వాత 2 అక్షంతులు ఆ సమిధల పైన వేయాలి నెయ్యి వేసుకున్నారా మూలం మధ్య అగ్రత 3 చోట్ల నెయ్యి పెట్టినారా 2 అక్షంతులు సమిధవలంకృత్య సమిధాం పైన వేయండి 2 అక్షంతులని కుడి వైపుకి ఒక ఒక్క పెట్టినారు ఇంతమంది బ్రహ్మ ఆ బ్రహ్మ పైన వేయండి 2 అక్షంతులు మీ తల పైన వేసుకోండి స్వయమలంకృత్య బ్రహ్మాండమలంకృత్య మూల మధ్యోర్ మధ్య భాగే గృహీత్వా అలా మధ్యలో పట్టుకోండి స్వాహ అని చెప్పిన తర్వాత హోమకుండంలో అన్ని సమిధులు ఒకేసారి వేయాలి సరేనా అయంతే వామదేవో అయంత యుద్ధ ఆత్మా జాత వేదస్తేనేధ్య సువర్ధస్సు చేత్తజవర్తయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవరుచసేన నాట్యేన సమేధయ స్వాహా వేయండి అనండి స్వాహ జాతవేదస అనండి జాతవేదస అగ్నయ ఇదన్నమమ మీ ఎదురుగా గిన్నె పెట్టింది ఉంది కదా ఆ గిన్నెలో కాస్త నీళ్లు వేయండి ముందు ఇంకో గిన్నె ఉంది కదా నిండగా వేయాలి అంటే సగం కింద ఎక్కువ వేయాలి కలశం జంపుతో డైరెక్ట్ వేయండి నీళ్లు మీ ఎదురుగా కిందికి ఒక 2 ఇంత గర్భ కొసలు పెట్టినారు ఎదురుగా ఇక్కడ ఎడమవైపు గర్భలు ఉన్నాయా లేకుంటే అందరికి 2 గర్భలు ఇచ్చేసారు
గుర్తు పెట్టుకోండి ఇప్పుడే కాదు టైం రెండు దర్భలు ఇచ్చినాం కదా, గిన్నెలో పెట్టుకున్నారా? దాంట్లో కొంచెం అక్షంతలు, ఒక పుష్పం, గంధం వేయండి. దాంట్లో గిన్నెలో పుష్పము, అక్షంతలు, గంధం. గంధ పుష్పాక్షరాన్ని క్షిప్త్వా హస్తయోః అంగుష్ఠోః ఉపనిష్ఠికాభ్యాం పాణిభ్యాం యోగ్రే పృథక్ పవిత్రే ధృత్వా ఆ దర్భము మధ్యలో నీళ్ళు ఇట్లా 3 సార్లు ఆడాలి. ముందు వెనకాల 3 టైమ్స్. మూలమధ్య భాగే గృహీత్వా ఆ 2 పాత్రం ఇట్లా 2 చేతితో పెట్టుకోండి. నన్ను చూడండి అందరు. ఎడం చేయి కిందికి, కుడి చేయి పైన ఆ పాత్రం పెట్టుకోవాలి. ఓవరాల్ దాంట్లో దర్భం పెట్టుకోవాలి. దాంట్లోనే దర్భాలు ఉండాలి. ఎట్లా ఉంటే ఎట్లా అంది చెప్పండి. ఓం అస్మిన్ సంకల్పిత కర్మణి బ్రహ్మాణం త్వాం అహం వృణే బ్రహ్మావృతోస్మేత్యుక్త్వా చెప్పండి. బ్రహ్మన్ అపహ ప్రణేష్యామి. ఓం బృహస్పతిర్బ్రహ్మ బ్రహ్మసిద్ధిన ఆశితే బృహస్పతి యజ్ఞం గోపాయ సయజ్ఞం పాహి సయజ్ఞపతిం పాహి సమాం పాహి సదా యజ్ఞమనా ఏవ వర్తేత. అందరూ ఒకసారి గట్టి చెప్పండి. ఓం ప్రణయ ఇది గిన్నె ఉంది కదా, అక్కడ ఎడం వైపు పెట్టేసండి అటు సైడ్కి. ఇంతకుముందు ఆ దర్భతాడు ఉండే కదా, ఆ దర్భతాడు ఆ గిన్నెలో పెట్టేసేయండి. అది తీసుకోవాలి. అది నెయ్యి గిన్నెలో పెట్టాలి. ఆ దర్భ ఇంతకుముందు 2 దర్భలు ఇచ్చినాం కదా, అది నెయ్యి గిన్నెలో పెట్టండి. ఆ నెయ్యి గిన్నె ఇట్లా 3 సార్లు ఆడాలి. ఇంతకుముందు ఎట్లా చేసినారు? 2 దర్భలు పెట్టుకుని ఇట్లా అనుకుని ఆ నెయ్యి గిన్నెలో అనుకుని పవిత్ర గ్రంథం విశ్రస్య ఆ దర్భల పైన కాస్త నీళ్ళు చిలకరించండి. శుద్ధి చేయండి దర్భని. ఆ 2 దర్భలు ఉన్నాయి కదా, తీసుకోండి. ఎడం చేతిలో తీసుకోండి. కుడి చేతి నుంచి నీళ్ళు చల్లండి. ఎడం చేతి నుంచి తీసుకొని ఆ కుడి ఈ దర్భ తీసుకోవడం మళ్ళీ కుడి చేతిలో తీసుకోండి. తూష్ణీం స్కందాయ స్వాహ. హోమకుండంలో విశేషండి. స్కందాయ స్వాహ. ఆ 2 దర్భలు హోమకుండంలో. స్కందాయ ఇదన్నమమ తతః ప్రణేత ఓం తథాచ ఆద్య సంస్కారాంతం కోపీనాథం ద్రావదం కార్పాసదం కటో ఆబధ్య. ఆద్య సంస్కారం दोनों दरबा खाली देखिए मेरे दरबे पे चलिए मगर सब बातें खाली देखिए మీ దగ్గర ఎడమ వైపు దర్భాలు ఉన్నాయి కదా, 2 తీసుకోండి. 2 దర్భాలు తీసుకోండి. బొటన వేలు ఆ ముడి ఉంటుంది కదా, ఫస్ట్ ముడి, ఆ ముడి అంతా దర్భ తెంచుకొని నీళ్ళలో కడిగేసి నెయ్యిలో వేయండి. అటు కింద వైపు బొటన వేలు అంతే. బొటన వేలు పై ముడి వరకే. ముందర పై ముడి వరకే. బొటన వేలు ముడి ఉంటుంది, ఫస్ట్ ముడి కంటిగా ఉంటుంది కదా, ఇంత ఎదురుగా అంగుష్టం అంతే. అక్కడికి తుడిచి ఆ నెయ్యిలో వేసి నెయ్యి గిన్నె ఉంది కదా, దాంట్లో కడిగి తుడిచి నెయ్యిలో వేయండి. ఆద్య సంస్కారాంతం కృత్వా
కౌపీనార్థం తులావృతం కార్పాసం సూత్రం కటౌ ఆబధ్య. పక్కన వేసేయండి. పక్కన పెట్టేసండి. ఇప్పుడు మీకు ఒక జంజం ఇచ్చాం కదండి, ఒకటి పసుపు రాసింది, ఇంకోటి మామూలు అని చెప్పాం కదా. ఆ మామూలు జంజం తీసుకొని అబ్బాయి నడుము కట్టాలి. కౌపీనార్థం త్రివృతం కార్పాస సూత్రం కటాబాధ్య. 3 ముళ్ళు వేయండి. బొట్టు దగ్గర 3 ముళ్ళు వేయండి. బొట్టు దగ్గర 3 ముళ్ళు వేయాలి. ఓం తెల్లండి యజ్ఞపీతం అక్కడ 3 వేయాలి. నడుముకి అక్కడ అబ్బాయి వైట్ 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 వాళ్ళ ఉంది. వైట్ వాళ్ళ ఉంటుంది అబ్బాయి కాలంటే నిలబడాలి. ఇబ్బంది నిలబడాలి. ఓం ఇవం వస్త్రాణి వసావసాతే యువోరక్షిద్రావంతో గంగాః महाराज महाराज ये छोटा हो रहा काटने को बोलो. काट के 3 ही बंदा लास्ट के फोटो देखकर 3 फोटो के चिन्ह ओम इवं वस्त्राणि भी वसावसाते युवोरक्षिद्रावन्तो गंगाः మీకు అనుకూలం పెట్టారు. ओम इवं वस्त्राणि भी वसावसाते युवोरक्षिद्रावन्तो गंगाः अवातिरदुर्दान विश्वरतेन मित्रावरुणासदेखेने. ఇప్పుడు దాని తర్వాత అక్కడ వస్త్రం ఇచ్చింది. అక్కడ కౌపీనానికి చిన్న వస్త్రం ఇచ్చింటారు. కౌపీనం 2 ఉన్నాయి కదా, ఆ 2 వస్త్రాలు తీసుకోండి అక్కడి నుంచి. ఆ 2 వస్త్రాలు ముందు అబ్బాయికి ఇచ్చేసారు. ఓం ఇవం వస్త్రాణి గౌర్యాధిపతి. ఓం వస్త్రదానే వినియోగః. ఓం ఇవం వస్త్రాణి వసావసాతే యువోరక్షిద్రావంతో గంగాః అవాతిరదృతాని విశ్వరతేన మిత్రావరుణాసదేఖే. ఆ కౌపీనం ఒకటి తీసుకొని పెద్దది ఉంది దాంట్లో ఒకటి. ఆ పెద్ద కౌపీనం ఆ లోపల వెళ్ళి వేసుకొని రావాలి లోపల నుంచి. ఇందులో తాడు వేసినాం కదా, ఆ తాడు మధ్య నుంచి వేసుకొని వెనకాల నుంచి ఇట్లా గోషి వేసుకొని రావాలి. లేవాలి అందరు లేవండి. వాళ్ళు కూడా ఎవరైనా వెళ్ళండి లోపలికి గోషి వేయడానికి. నేను చూపిస్తాను మీకు, వినండి. అది వస్త్రం ఆ తాడు వేసుకున్నారు కదా, ఆ తాడులో ఇదిగోండి ఈ సగం ఇట్లా వేయాలి. ఇట్లా వేసి హాఫ్ అయిపోతుంది. హాఫ్ అయిపోయిన తర్వాత ఇది వెనకాల నుంచి వేసుకొని వెనకాల వేసుకోవాలి ఇట్లా మొత్తం. దాంట్లో ఒక పెద్దది ఉంటుంది, ఆ పెద్ద తక్కువ తీసుకోండి. అది పక్కన పెట్టేసి
తర్వాత పబ్లిక్ పిక్చర్ ఏం కాదు లైవ్ వస్తుంది सर ओके हाँ अच्छा पब्लिक आता है ऐसे मेरे को पलटो मेरे पास पलटो हाँ मेरे पास पलटो ऐसा स्टार्टिंग को ही बोल दिया आप ऑप्शन थे दूसरा था लाइव वाला उसको శ్రీమాత్రే నమః. ఈరోజు విజయదుర్గానగర్ కాలనీలో వెలిసింది శ్రీ విజయదుర్గా అమ్మవారి సాన్నిధ్యంలో ఈరోజు ఎంతో ఘనంగా మనము ఒక 7గురితో మనము ఈరోజు సామూహిక ఉపనయన కార్యక్రమాన్ని మనం ఈరోజు చేస్తున్నాము. ఆ ఉపనయనంలో వాళ్ళందరికీ కూడా కానీ ఒక వేద గ్రహణ సామర్థ్య లక్షణ సిద్ధించాలి. ప్రతి వాళ్ళు కూడా కానీ గాయత్రిని ఉపదేశించి ఆ గాయత్రి మంత్రాన్ని తన జీవితాంతం వరకు ఈ మంత్రాన్ని వాళ్ళు జపిస్తూ తన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. అందుకోసము ఒక సమాజ హితం కొరకై ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్రతి వాళ్ళు ఎంతో ఘనంగా పాల్గొని శ్రీ గాయత్రి అమ్మవారిని కృపాకటాక్షాన్ని వాళ్ళు సిద్ధింపు పొందాలని మనం ఆశీర్వదిస్తూ అమ్మవారి స్మరణ పూర్వకంగా మీరు వాళ్ళందరికీ కూడా ఆశీర్వదిస్తున్నాము. అలానే ఈరోజు విశేషంగా అన్నదాన కార్యక్రమము, అలానే అభిషేకాలు, పూజలు, పురస్కారాలు పొద్దున్న నుంచి మనం చేసినాము. जानवी जुलता जल्दी बोलो मेरा फोन रुक जा मेरा फोन रुक जा गर्म हो गया కూర్చోవాలి. ओम इवं वस्त्राणि पीमसावसाभे यो रक्षिद्रावन्तो दुर्गाः अवातिरदुपटानि विश्वरतेन मित्रावरणास्यते इति मन्त्रेण द्वितीयजन्मम् उल्बप्रतिनिधिभूतं महतं शुक्लं वासः वृधाप्य अन्येन कषाय वस्त्रेण तत्रैव प्रावारयेत् मित्रस्य चक्षुरुत्यस्य अजिनं दृष्ट्वा अजिनधारणे विनियोगः. మీ దగ్గర ఇప్పుడు ఉపనయనం ఒక యజ్ఞభూతం వస్తుంది, దానికి దొంగ యజ్ఞభూతం అంటారు. అందరూ కూడా కానీ ఆ ఉపవీతాన్ని ధరించాలి. తీసుకోండి.
మీ నాన్నగారికి దానికి కాస్త పసుపు కుంకుమ రుద్దండి. దానికి ఒక జింక చర్మం ఉంటుంది, ఆ జింక చర్మానికి కాస్త పసుపు కుంకుమ రుద్దండి. దానికి మంచిగానండి ఒక ఆ జింక చర్మానికి పసుపు కుంకుమ రుద్దినారందరూ చెప్పండి. ఓం మిత్రస్య చక్షుః నిత్యస్య వామదేవః అజినం పృష్ఠుపా అజిన యజ్ఞోపవీత గాయత్రి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే యజ్ఞోపవీత సహిత అజిన ధారణే వినియోగః. ఓం మిత్రస్య చక్షుః ధరుణం బలీయః తేజో యశస్వి స్థవిరం సమిద్ధం అనాహనస్యం పరిదం వాజీ అనాహనస్యం వసనం. ఇంతకుముందు మీకు మేము జింక చర్మం ఇచ్చినాం వేసుకోవడానికి, దాంతో పాటు యజ్ఞోపేతం కూడా ఇచ్చినాం. ఎందుకంటే ఒక గాయత్రిని మనము ఉపదేశించుకోవాలంటే, ఒక గాయత్రి ధరించాలంటే దానికి మన అధికారం కావాలి. అధికారం ఎలా కావాలి అంటే మన బుద్ధి ఎంత చపలమైన బుద్ధి ఉండాలంటే ఆ జింక ఎంత చపలం ఉంటుంది, ఎటువంటి అయినా కూడా కానీ ఆపదాదల దగ్గర వస్తుందంటే ఆ జింక వెంటనే అటెన్షన్ అవుతుంది. అందుకోసము మనకు వచ్చేది అదే అజనం. అదే అజనము. ఆ అజనాన్ని మనం ధరించిన తర్వాత ఆ అంత బుద్ధి కూడా కానీ మనకు షార్ప్ అవుతుంది. అందుకోసము మనము అలాంటిది ఆ యజ్ఞోపవీతాన్ని మనం ధరించాలి. దాని తర్వాత మనము దీని తర్వాత గాయత్రి ఉపదేశం కొరకై ఆ యజ్ఞోపవీత సంస్కారం ఉంటుంది. యజ్ఞోపవీతం ఎడం చేతిలో పెట్టుకోండి, దానిపైన నీళ్ళు చిలకరిస్తా ఉండాలి. ఆ బోహిష్టాన ఊర్జేదాతన మహేరణ యచక్షతే యోమ శివతమోరస్తస్య భాగే దేహనః ఉషదేవ మాతరః తస్మా అరంగమామో సక్షాజిన్వథ ఆపో జనయథా జనః హిరణ్యవర్ణాస్య పావకాయాసు జాతకశ్యపోయాస్వింద్రః अग्नेयाकर्मन्द्रेयोपास्तानापशक्तिस्योनाभवन्तु यासान् देवादिविगृह्णन्ति भक्षया अन्तरिक्षे बहुधा भवन्ति याः पृथिवीं वयसो निष्कृतास्तानापशक्तिस्योनाभवन्तु शिवेन मा चक्षुषा पश्यता पश्यवया तनुवोपस्पृशत्वचं मे सर्वागुम् अग्नेगुम् ग्रभृतो मे गोमयवर्जो बलमो जोनिसत्ता पवमानस्तुवर्जनः पवित्रेण विचर्षणिः यः पोतासुपुनात्मा पुनन्तमादेव जनाः पुनन्तवसवोधिया पुनन्त विश्व आदिवः
जातवेद पवित्रवद पवित्रेण पुनाहिम शुक्रेण देवदीप्तिद अग्ने कृत्वा कृतोमृणो यत्ते पवित्रमसि अग्ने तुन्द्रा ओम ब्राह्मणे ऋतुमिदं येन देवा पवित्रेण आत्मानं प्रतिदेशदा तेन सहस्रधारेण पावमानः पुनद्वा राजापत्यं पवित्रं सदोद्यं हिरण्मयो तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सहमापनातु सोमस्वस्त्यावरण समीक्ष्य यमो राजा प्रभुनामि पुनादुमा जातवेदा मूर्तयन्त्या पुनातु भूर्भुवस्तु भूर्भुवस्तुवः आ यज्ञभूतानि कास्త పసుపు కుంకుమ పెట్టండి यज्ञोपवीन्द्रेवराभ्यो नमः गायत्र्यै नमः सावित्र्यै नमः सरस्वत्यै नमः ब्रह्मणे नमः विष्णवे नमः रुद्राय नमः అయిపోయిందా ఎడమ చేపల కుడి చేయి పెట్టి 3 సార్లు 10 సార్లు గాయత్రి మంత్రాన్ని జపించాలి ప్రతి వాళ్ళు కూడా కానీ ఇట్లా పెట్టుకోండి ఇట్లా మొత్తం కుడి చేయి పైన రావాలి కుడి దూరం పెట్టుకొని 10 సార్లు గాయత్రి మంత్రాన్ని జపించండి బాగున్నావా ఓం భూర్భువస్సువః ततो दशगायत्र्याः मंत्रिताभिः उपवीतं धारयेत् अंदर जपाले यज्ञोपवीतं इति मंत्रस्य परब्रह्म परमात्मा त्रिष्टुप यज्ञोपवीत श्रौत स्मार्त कर्म अनुष्ठान सिद्ध्यर्थम यज्ञोपवीत धारणं करिष्ये అసలు యేసు ఆ యజ్ఞం సూర్యుడికి చూపించండి ఓం మీరు తండ్రి మాత్రమే లేవాలి అబ్బాయి అట్లానే కూర్చోవాలి ఇక్కడ కూర్చోబెట్టు నా వైపు అంతే యజ్ఞోపవీత మంత్రస్య పరబ్రహ్మ తచ్చ పశ్యే అందరూ చెప్పండి ఓం స్పెషల్ గా అందరు చిన్న పిల్లలు యజ్ఞోపవీతం గట్టి చెప్పాలి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యత్సహజం పురస్తాత్ ఆయుష్యం అగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యోగీతం ఫలమస్తు తేజః ఫస్ట్ కుడి భుజంలో వేయాలి వేసిన తర్వాత అబ్బాయి మెడలో వేయాలి ఫస్ట్ భుజం అంటే ఇక్కడ వేయాలి మొత్తం తర్వాత చేతి ద్వారా చేయి పైన ఎత్తండి కుడి చేయి పైన ఎత్తండి గట్టి మేడం
సుముహూర్తో అస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. రెండు అక్షంతలు వేయండి అబ్బాయి పైన. అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు సుముహూర్తమస్తు. యజ్ఞోభిధారం ఇక్కడ వచ్చి ఆసనం వేసుకుని దీక్ష వచ్చి కూర్చోండి.